హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై మరియు బెండకాయ కర్రీ టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలు తీసుకొని కడిగేసుకుందాము. నేనైతే కేజీ బెండకాయలు తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. వేసుకున్నాక నీట్గా ఒక క్లాత్తో తుడుచుకొని కట్ చేసుకుందాము. కర్రీకి అయితే బెండకాయలు ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఫ్రైకి అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే నైటే కట్ చేసుకొని పెట్టుకుంటానండి. మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు నుంచి 4 వరకు పచ్చిమిర్చి, పల్లీలు, జీడిపప్పు, పోపు దినుసులు. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని వేయించుకుందాము. పల్లీలు కొంచెం వేగాక జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకుందాము. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకొని కలుపుకున్నాక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ మగ్గాక మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 2 ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి తీసుకుందాము. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టేసుకుందాము. నానబెట్టుకున్నాక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక చేసి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మగ్గించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకుందాము. ఈలోపు అయితే చింతపండు రసం తీసుకొని పెట్టుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 10 to 15 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్, నార్మల్ వాటర్ కూడా పోసుకొని మొత్తం కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఇదైతే అవిసె గింజల పౌడర్. కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా పులుసు పెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ వేసుకుంటే చిక్కదనం వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. టేబుల్ స్పూన్ అవిసె గింజల పౌడర్, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెండు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా కర్రీస్లో వేసుకుంటూ ఉండండి. వేసుకున్నాక 5 మినిట్స్ మగ్గించుకోండి. చూసారు కదా, కర్రీ అయితే చిక్కదనం ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.